హాయ్ లిజనర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఏప్రిల్ 1 డేట్, దట్ మీన్స్ ఫూల్స్ డేని గురించి తెలుసుకుందాం. అసలు సంవత్సరంలో 12 నెలలు ఉండగా ఏప్రిల్ నెల 1 తారీఖునే ఫూల్స్ డేగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసా? అసలు ఆ డేట్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్? మనకి మిగతా నెలలు అన్నీ కూడా 1 తారీఖున శాలరీస్ క్రెడిట్ అవుతాయి కదా, కానీ ఏప్రిల్ 1 తారీఖు మాత్రం శాలరీస్ క్రెడిట్ అవ్వవు. ఎందుకో తెలుసా? దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. సో ఈ స్టోరీ కంటే ముందు ఒక చిన్న మెమరీ. మనం అందరం చిన్నప్పుడు ఏప్రిల్ 1 కోసం ఎంతో ఎదురు చూసేవాళ్ళం కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ రోజు అందరికంటే ముందే మనం ఫూల్స్ చేయాలని, స్కూల్లో షర్ట్పై ఇంకి మార్కులు పడ్డాయని, అలాగే ఆ రోజు క్లాస్ టీచర్ రాలేదని, లంచ్ బాక్స్ ఇంట్లోనే మర్చిపోయామని, ఇలా చిన్న చిన్న అబద్ధాలు చెప్తూ ఫూల్స్ చేయడం. ఏప్రిల్ ఫూల్ అని అందరికంటే ముందే మనం చెప్పడం ఎంత సరదాగా ఉండేదో కదా. అయినా చిన్నప్పుడు ఆ ఒక్కరోజే ఫూల్స్ అయ్యేవాళ్ళం. కానీ పెద్దయితే కదా తెలిసింది లైఫ్ మనల్ని రోజు ఫూల్స్ చేస్తుందని. ఇప్పటికీ కొన్ని వందల సంవత్సరాల నుండి ఏప్రిల్ 1నే ఫూల్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఒక చిన్న స్టోరీ అని చెప్పాను కదా. ఆ స్టోరీలో ఈ స్టోరీ అనేది రియల్గా 1582, దట్ మీన్స్ 1582 సంవత్సరం ఫ్రాన్స్లో జరిగింది ఫ్రెండ్స్. అప్పటి వరకు ఈ ఫ్రాన్స్ ప్రజలందరూ జూలియన్ క్యాలెండర్ని ఫాలో అవుతున్నారు. అయితే తర్వాత నుంచి వాళ్ళు గ్రెగోరియన్ క్యాలెండర్ని ఫాలో అవ్వాలి అని ఫిక్స్ అయ్యారు. దీని ప్రకారం న్యూ ఇయర్ డేట్ అనేది షిఫ్ట్ అయిపోయింది. అప్పటి వరకు న్యూ ఇయర్ డేట్ ఏప్రిల్ 1 సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ని ఫాలో అవుదాం అనుకున్న తర్వాత నుండి ఈ జనవరి 1కి ఈ న్యూ ఇయర్ డేని షిఫ్ట్ చేశారు. కాకపోతే అప్పట్లో ఈ విషయం ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఎంత ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుందో అలా తెలిసేది కాదు. సో చాలామందికి ఈ డేట్ మార్చిన విషయం తెలియదంట. అలా తెలియక ఎవరైతే ఈ డేట్స్ చేంజ్ గురించి తెలియక ఏప్రిల్ 1నే న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళని ఫూల్స్ అనడం స్టార్ట్ చేశారు. అందుకనే ఏప్రిల్ 1 అప్పటి నుండి ఫూల్స్ డేగా మారిపోయింది. సో చాలా కంట్రీస్లో కూడా ఏప్రిల్ 1నే పబ్లిక్ హాలిడే అండ్ ఫ్రాంక్స్ని ప్లాన్ చేసి మరీ వేస్తారట. అలా పిల్లలే కాదు, పెద్దవాళ్ళు, మీడియా వాళ్ళు, ఇలా సొసైటీలో చాలామంది ఫ్రాంక్స్ని ప్లాన్ చేసుకుని మరీ వేస్తారట ఆ రోజు. అంత ఇంపార్టెంట్ వాళ్ళకి ఆ ఏప్రిల్ ఫూల్స్ డే. మరి ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఏప్రిల్ 1ని ఫూల్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారో? పిల్లలు సరదాగా ఫూల్స్ డే చేసుకుంటే పర్వాలేదు, కానీ శృతి మించకూడదు. ఒక్కోసారి అవే నాన్న పులి కథలో లాగా మారిపోతాయి. ఓకేనా? అన్నట్లు మీకు నాన్న పులి కథ తెలుసా? తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే మీ లైఫ్లో మీరు ఫేస్ చేసిన ఏప్రిల్ ఫూల్ ఫన్నీ డేని మాతో షేర్ చేసుకోవడానికి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరొక మంచి పాడ్కాస్ట్తో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే. దిస్ ఈస్ తులసి శివరాత్రి ఫ్రమ్ బ్యూటీ ఆఫ్ మెలడీ పాడ్కాస్ట్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.